గుమ్మం చూసారా పచ్చగా కలకల్లాడిపోతుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త హోప్స్, కొత్త డ్రీమ్స్, కొత్త బిగినింగ్. అందుకే నేను అర్లీగా లేచి మన ఇంట్లో ఉగాది వైబ్ స్టార్ట్ చేసేసా. ఉగాది అంటే జస్ట్ ఫెస్టివలే కాదు, అది మన లైఫ్ రీసెట్. పచ్చని మామిడి తోరణాలతో, కుంకుమ బొట్టు, పసుపు గుమ్మాలతో రాగి చెంబు ఇంకా అందం తీసుకొచ్చింది. ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటేనే హ్యాపీనెస్. కొంచెం టైం దేవుడికి ఇచ్చి అందరికీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఉండాలని కోరుకుందాం. ఇంట్లో క్లీనింగ్ కంపల్సరీ, ఎందుకంటే మన లైఫ్లో కూడా ఓల్డ్ ప్రాబ్లమ్స్ని క్లీన్ చేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా. ఉగాది పచ్చళ్ళలోని 6 రుచులు మన జీవితంలో ఉన్న 6 భావాలు చెప్తున్నాయి. చేదు, బాధ, తీపి, సంతోషం, పులుపు, ఆశ్చర్యం, కారం, కోపం, ఉప్పు, రుచికరమైన అనుభవాలు చెప్తున్నాయి. వేప, ఆరోగ్యమైన సహనం. ఫైనల్గా ఈ పచ్చడి మనకి చెప్తుంది, జీవితం అన్ని రుచులతో, ప్రతి అనుభవానితో యాక్సెప్ట్ చేయాలని. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన మూమెంట్ ఇది. ఫైనల్గా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. నా కొత్త బైక్ ఎలా ఉంది? మన ట్రెడిషన్ ప్రకారం బైక్ పూజ చేయించి, ఇదంతా మన సేఫ్టీ కోసం, మన జర్నీ స్మూత్గా ఉండాలని కోరుకుంటాం. అలా టెంపుల్కి వచ్చాం, లైన్లో నుంచున్నాం. దేవుడు దర్శనం కన్నా ఫోన్లో పిక్స్ తీయడం ఎక్కువ. దేవుడు కూడా అనుకుంటాడు, ఏమో నా దర్శనం కోసం వచ్చారా లేక ఫోటోషూట్ కోసమా. మా ఇంట్లో ఇలా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాం. మీ ఇంట్లో ఎలా చేశారు? కామెంట్లో చెప్పండి.